భగవద్గీత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది దీన్ని? ఇప్పుడు కొంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకంగా చెప్తూ ఉంటారు దీన్ని. ఇప్పుడు మన అప్రోచ్ ఏమిటి భగవద్గీత అంటే? ఎందుకు నేను వాడుతున్నాను? ఇప్పుడు ఒక స్క్వేర్ అనే ఒక ఫిగర్ ఉంటుంది. స్క్వేర్ అనేది 4 సైడ్లు ఈక్వల్గా ఉన్నది అని, అది టైల్ కింద వాడేటప్పుడు అది స్క్వేర్ టైల్ అంటాం. అక్కడ నేల మీద వేసేందుకు అది స్క్వేర్ ఆకారంలో ఉంటే బాగుంటుంది అని వాడతాం. ఇంకొకటి ఈ రూములు కట్టేటప్పుడు కొన్ని స్క్వేర్గా రూములు ఉంటే బాగుంటుంది, రూమ్ డిజైన్ వేరే అవుతుంది, ఇట్ బికమ్స్ క్యూబికల్ డిజైన్. సో వీళ్ళు స్క్వేర్ అనేది చిన్న అప్లికేషన్స్లోని ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉండేటప్పుడు ఇవన్నీ మనిషి సోల్కి సంబంధించింది. ఫిజికల్ డైమెన్షన్లోనే ఒక్కొక్క ఆకృతికి వేరే ఉపయోగాలు ఉన్నట్టు సోల్కు సంబంధించినంత వరకు దానికి ఒక యాక్సెస్ చేసే పద్ధతి వేరే ఉంటుంది, దాన్ని వాడుకునే పద్ధతి వేరే ఉంటుంది. హోమియోపతిలో మందుల్లాగా ఒకే మందే ఉంటుంది కానీ చాలా డిసీజెస్కి క్యూర్గా ఉంటుంది. అవును, అది దాని ఫ్రీక్వెన్సీని వీడు ఎలా వాడతాడు అనే దాన్ని బట్టి దాన్ని క్యూర్గా వీళ్ళు సజెస్ట్ చేస్తారు. మందు ఫ్రీక్వెన్సీ లోపల ఒక ప్రాణశక్తి ఒక ఫ్రీక్వెన్సీ, ఏ డిఫెక్ట్కి ఏ ఫ్రీక్వెన్సీతో ట్రీట్ చేస్తే సరిపోతుంది అనేది ఫ్రీక్వెన్సీతో కూడా చేయొచ్చు, హోమియోపతి మందుతో కూడా చేయొచ్చు. ఒకే మందే అయినా కూడా దాన్ని 1000 రోగాలకు వాడేటట్టు ఎవడికి రోగం ఏది కనపడితే దాని ప్రకారం వీడు ఆలోచించి చేస్తాడు. దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం. కానీ యథార్థ భగవద్గీతలో ఇంటర్ప్రిటేషన్ లేదు. ఇప్పుడు చెప్పిందే నీకు ఖచ్చితంగా ఉంది. కాబట్టి దాన్ని ఇంటర్ప్రిట్ చేయకుండా సత్యంగా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే భగవంతుడి లెవెల్లో మీకు సాధన కుదురుతుంది. ప్రాక్టికల్ మన ధర్మానికి వీడే అడుగు తినేందుకు చేయమని చెప్పాలా. వీడు బాగుంటూ ఈ భూమి మీద ఈ జీవితంలో బాగుంటూ హయ్యర్ లెవెల్కి వెళ్ళడం ఎట్లా అనే చెప్తారు. మన ధర్మాలు ఏవి వీడు అడుక్కు తిని ఏమీ గతి లేకుండా పడి ఉండాలా అని చెప్పవు. కాదంటే తన అవసరాల పరిధిని తగ్గించుకుంటూ బయటి అవసరాలని తగ్గించుకుని లోపల అవసరాలని భగవంతుని మళ్ళిస్తే, అందుకే అంటారు భగవద్గీతలో యథా సంహరతే చాయం కూర్మో అంగానివ సదృశ ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య. ఇంద్రియాల అవసరాల నుంచి ఎప్పుడైతే వెనక్కు మళ్ళించి తాబేలు తన అంగాలన్నింటినీ లోపలికి లాక్కున్నట్టు ఎవడు చేస్తే వాడికి మోక్షం అనేది కనపడుతుంది అని అంటారు. సో వీడు కూడా వీడి అవసరాలను బట్టి నేను వీళ్ళని బాగు చేస్తున్నాను, ఈ ఆలోచనలు ఇలా ఇంటర్ప్రిట్ చేసి చెప్తాను, సత్యం కాదు అది. ఎనీ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నాట్ ది ట్రూత్, ఇట్స్ అన్ అనాలిసిస్ ఆఫ్ ది ట్రూత్, కానీ ట్రూత్ కాదు. ఇప్పుడు మరి అర్జునుడిని చంపమని పురిగొల్పడం ఎంతవరకు కరెక్ట్ అనేవాళ్ళు కొంతమంది అంటారు. క్షాత్రధర్మం కదా, అదే రెండో ఆలోచనే లేదు. నువ్వు యుద్ధంలో చేసేది ఏంటి? చంపుతున్నావు. నువ్వు చంపుతున్నావా? నాయం హంతి నా హన్యసి, వాళ్ళు చావరు, నువ్వు చంపవు. భగవద్గీత మొదట్లోనే వస్తుంది. సో చంపేవాడెవడు? భగవంతుడే. ఈ కాన్సెప్ట్ని మనస్సులో పెట్టి ధర్మ ప్రకారం నేను చేసే యాక్ట్స్ అన్నిటికీ, అందుకే కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు, ఇవన్నీ సూత్రాలు చాలా క్రిస్ప్గా ఇచ్చారు. ఎంత క్రిస్ప్గా అంటే ఆ పర్ఫెక్షన్ ఇంకంతకన్నా ఇంపాసిబుల్. వ్యాస మహర్షి లెవెల్లోనే ఆలోచించాలి, వాళ్ళకే తెలుస్తుంది. ఏదో గురువుగారి అనుగ్రహం కాబట్టి మాకు కొంచెం ఆ ఐడియాలు బుర్రలో వేయబడ్డాయి విత్తనాలుగా. ఆ లెవెల్లో థాట్స్ని అంత క్రిస్ప్గా మీరు చెప్పండి, ఇటువంటి ఒక్క సూత్రం చెప్పండి చాలు ప్రపంచానికి. లేదు, కుదరదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అంటారు. అంటే నువ్వు పాపాలు చేసి ఉన్నా కూడా నీ కర్మదోషాలు నీ జోలికి రాకుండా నువ్వు వాటి నుంచి ఫ్రీ చేస్తాను అంటారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూత్రం ఇచ్చి ఆ సూత్రాన్ని ఆ లెవెల్లో అర్థం చేసుకోవాలి. మన లెవెల్లో నేను 5వ తరగతి కాబట్టి 5వ తరగతి లెవెల్లోనే హయ్యెస్ట్ ట్రూత్ నేను చూస్తాను అంటే యూ కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్ ఇట్. ఫర్గెట్ అనలైజింగ్, అప్లికేషన్ ఇంపాసిబుల్. అవును. కాబట్టి భగవద్గీతలో వేర్వేరే ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నా ఇంటెన్షన్ ఆఫ్ ది డివినిటీ అట్ ఎ స్పెసిఫిక్ పర్పస్. మీరు అర్జునుడిని చంపమని అన్నారు. ఎందుకు చంపమంటారు అంటే చంపే ప్రక్రియ జరిగిపోయింది, వీడున్నా లేకున్నా అది జరుగుతుంది కాబట్టి నువ్వు ఊరికే నిమిత్తంగా ఉండరా అని. నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్ స్టేట్మెంట్ అది. అంటే యు ఆర్ జస్ట్ ఎన్ ఎంటిటీ ఇన్ బిట్వీన్. డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే చేతిలో కత్తెరలాగా వీడు ఉంటాడు అంతే. కత్తెరకు పాపాలు అంటుతాయా? అంటావు. భగవంతుడు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు పాపాలు అంటుంది. కర్మ యాక్చువల్ ధర్మం ఏది జరగాలో అది జరిగిపోతుంది. అది జరిగిపోతుంటుంది. అది జరగాలి అంటే వీడు భగవంతుని చేతిలో టూల్ అవ్వాలి. అది ఇంటెన్షన్. అందుకని చంపంటాడు. కత్తెరను కట్ చేయమనుకుండా ఉంటే డాక్టర్ నువ్వు నేను పీకుతూ ఉంటానంటే కత్తెర లేకుండా చేయదు కదా. సో ఈ అర్జునుడు కూడా ఒక టూల్ భగవంతుని చేతిలో. మనం అందరము భగవంతుని చేతిలో టూల్సే. మనం ఆయన అనుసరించి బతికేటప్పుడు ఆయన కమాండ్స్ లోపల నుంచి రిసీవ్ చేసి అది చేస్తాము. లేదు మన ఈగోతో మనం బతికేటప్పుడు నీ కర్మలు నీవే, నీ తిప్పలు నీవే. ఇది శాస్త్రం. ఇప్పుడు శ్రీకృష్ణుడిని మనం యోగిగా చూడాలా, భగవంతుడిగా చూడాలండి? శ్రీకృష్ణుడు ఒక మామూలు
భాగవతంలో క్యారెక్టర్ అనుకుందాం, కృష్ణ అవతారంలో ఒక క్యారెక్టర్ అనుకుందాం. ఆయన ఏమేం చేశారు మనిషిగా మన పరిధిలో అర్థం చేసుకోవాలి అంటే సింపుల్గా, అందుకే యుగపురుషుడు అనే పుస్తకం ఏదైతే మనం ఇంతకుముందు మెన్షన్ చేశామో దానిలో మనిషిగా ఏమేమి చేయగలరో, ఎలా చేయాలనో ఆచరించి చూపించిన వాడు కృష్ణ పరమాత్మ. అందుకే ఆయన ఆచార్యుడైనాడు. ఓకే. ఆచార్యుడు అంటే తను ఆచరించి వేరే వాళ్ళను చేసేట్టు చేసేవాడు ఆచార్యుడు. ఓకే. గీతాచార్యుడు అని అంటాం. ఆయన గీతాచార్యుడు ఎందుకంటే జగద్గురు. ఎందుకు కృష్ణం అందే జగద్గురు అంటే? జగద్గురు ఎందుకు అంటే ప్రపంచానికంతా జగత్తు అంటే ఏది పుట్టి వెళ్ళిపోతుందో అదంతా జగత్తే. దాని ధర్మాల్ని నిర్దేశించి ఆచరించి చూపించిన వాడు కృష్ణ పరమాత్మ. ఆయన భగవచ్ఛక్తిగా అనుకుంటే భగవంతుడిగా పూజించవచ్చు, ఇష్టమైతే ఆప్యాయంగా చూసుకోవచ్చు. లేదు ఆయన మనలాగా ఒక మనిషి అంటే ఆయన చేసిన ధర్మాల్ని మనం ప్రాక్టికల్గా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ప్రాక్టీస్ చేయని వాడుకోవచ్చు. ఇదే నిక్కచ్చిగా ఇదే చేయాలని మన ఆలోచన పరిధిని బట్టే భగవంతుడు. ఓకే. కృష్ణుడు కూడా అంతే. మనకు ఆయన పరమాత్మ కాబట్టి, ఎందుకంటే మన యుగంలో వాడు కాడు. ఆయన ఏదేదో అవతారాలు కొండలు ఎత్తినారు వేళ్లతో, ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి మనం భ్రాంతిలోనే ఉంటాం. కాబట్టి యుగపురుషుడు అనేది చదివితే నిక్కచ్చిగా మనిషిగా మనము సాధన చేస్తే ఏమేం చేయవచ్చో అవన్నీ కృష్ణ పరమాత్మ సాధనతోనే చేశారు. ఓకే. ఈ వజ్రోలి అనేది కూడా వాళ్ళ సాందీపని గురువు గారి శిష్యుడిని మళ్ళీ ప్రాణం పోయి ఉంటే మళ్ళీ వాపస్ అక్కడికి పోయి యుద్ధం చేసి తీసుకురావడం, ఇవన్నీ మనిషిగా కూడా పాసిబులే. ఓకే. మహిమలు కాదు. కానీ దానికి నీ సోల్ని నువ్వు ఎలివేట్ చేసుకోవాలి. దానికి ఎఫర్ట్కు రుచిచ్చేందుకు మాత్రమే కృష్ణుని చదవాలి.